అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమత అండ్ ఫ్యామిలీ. మేము 2 వీక్స్ బ్యాక్ ఒక 3 days ట్రిప్కి వెళ్ళాము. అది లేక్ తాహో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ కాలిఫోర్నియా అండి. సో మేము ఒక 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్రిప్ యాజ్ అ కపుల్ అండ్ ఆల్సో యాజ్ అ ఫ్యామిలీ. టోటల్లీ మేము 12 మెంబర్స్ అలా వెళ్ళాము. వ్యూ మాత్రం చాలా బాగుండేది. జర్నీ కొంచెం టఫ్ అని చెప్పొచ్చు. ట్రావెలింగ్ ఫస్ట్ డే మేము 8 కల్లా స్టార్ట్ అయ్యాము. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ లేక్ రీచ్ అయ్యే వరకు 4:30 to 5 అలా అయింది. ఫస్ట్ ప్లేస్ మేము శాండ్ హార్బర్ బీచ్కి వెళ్ళాము. లైక్ ఇక్కడ అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మాత్రం బీచ్ టాయ్స్, వాటర్, శాండ్ చాలా ఆడుకున్నారు. వాటర్ మాత్రం చాలా కూల్, వెరీ క్లియర్ ఉండే వాటర్. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ. మాకంటే చెప్పక్కర్లేదు, ఎలాగో పిల్లలంటే బీచ్ వాటర్ ఎలాగో ఎంజాయ్ చేస్తారు. ఇది ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి మా పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారు ఆడుకుంటూ. దిస్ ఈజ్ లేక్ తాహో, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మనం జెట్స్కి బోటింగ్ అన్నీ చేయొచ్చు. అండ్ హీఈస్ మై యంగర్ వన్, బన్ను, హీఈస్ బిన్ను, పెద్దోడు. వాడు మాతో వచ్చిన శశి అన్నతో చాలా బాగా ఆడుకుంటాడు. ఇక్కడ వచ్చేసి బిన్ను, సాత్విక్, జైబాబు ఇలా బీచ్లో ఆడుకొని మేము బుక్ చేసుకున్న ఇంటికి బీచ్కి 10 miles ఉంటుంది. అరౌండ్ 7:30 అలా బీచ్ నుండి రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని కాసేపు ముచ్చట్లేసి తిని పడుకునేసరికి 11 అయిపోయింది. యాక్చువల్లీ మేము డిన్నర్లో పావ్ బాజీ చేసుకున్నాము. అండ్ దిస్ ఈస్ ద హౌస్, మేము బుక్ చేసుకునే ఇల్లు. ఫస్ట్ చూడంగానే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. లోపలికి వెళ్ళాక మాత్రం ఓకేలా అనిపించింది. దిస్ ఈస్ లివింగ్ ఏరియా, కిచెన్. అండ్ డౌన్ స్టేర్స్లో వచ్చేసి మనకి 2 bedrooms ఇచ్చాడు. ఒకటి విత్ కామన్ వాష్రూమ్, ఇంకొకటి బంక బెడ్, అండ్ ఇంకొకటి కామన్ వాష్రూమ్ ఇచ్చాడు. నౌ గోయింగ్ టు అప్స్టైర్స్. ఇక్కడ 2 bedrooms ఉన్నాయి. దీంట్లో ఈ అప్స్టైర్స్లో 2కి కలిపి కామన్ వాష్రూమ్ ఇచ్చాడు. అండ్ అలాగే డౌన్ స్టైర్ నుండి పక్కన వచ్చేస్తే చిన్న డైనింగ్ ఏరియా, ఒక స్వింగ్, ఒక చిన్న బ్యాక్ యార్డ్ ఇచ్చాడు. ఇలా మేము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని, సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్. డే 2 బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని గండోలా రైడ్కి వెళ్ళిపోయాము. ఈ రైడ్ అరౌండ్ 1 hour ఉంటుంది. సో పర్ పర్సన్ $44 అలా పడింది. కిడ్స్ బిలో 5 years ఫ్రీ. నేను మాత్రం చాలా భయపడ్డా గండోలా రైడ్ అంటే. బట్ లేటర్ ఆన్ అది పైకి మూవ్ అవుతున్నా లైక్ కిడ్స్ని చూసి నేను చాలా ఎంజాయ్ చేసా. మనం కింద నుండి పైకి వెళ్తుంటే మనకి లేక్ వ్యూ అనేది చాలా అందంగా కనిపిస్తుంది.
Are you enjoying, Abhi? మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. మా హస్బెండ్ మాత్రం ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉన్నారు. నేను వీడియో షూట్ చేస్తుంటే తను కెమెరాలో ఫొటోస్ క్లిక్ చేశాడు. దీంట్లో వచ్చేసి మనకి 2 స్టాప్ పాయింట్స్ ఉంటాయి. స్టాప్ 1లో మనకి లేక్ తాహో వ్యూ మొత్తం చూడొచ్చు. అండ్ కమింగ్ టు స్టాప్ 2, అక్కడ కిడ్స్కి గేమ్స్, వాటర్ గేమ్స్, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇలా 3 ఫ్యామిలీస్ కలిసి గండోలా రైడ్ చేసాము. ఫైనలీ దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ లేక్ తాహో. చూడండి ఎంత బాగుందో. యా, మీకు అక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి కదా వాటర్లో, అవన్నీ బోట్స్. వాటర్ చూడండి 3 డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది కదా. వాటర్ మాత్రం చాలా 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 క్లియర్ ఉండేవి. ఇలా కాసేపు ఈ స్టాప్ 1లో ఈ వ్యూ పాయింట్లో ఒక 5 మినిట్స్, 5 కాదు కానీ అరౌండ్ 5 to 10 మినిట్స్ అలా వ్యూ ఎంజాయ్ చేసుకుని చాలా ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. మా చిన్నోడు చూడండి వ్యూ చూస్తాడంట. వాడికి ఏం కనిపించట్లేదు, బట్ కనిపిస్తుందని చెప్తుండే వీడియోలో. నాకు చాలా ఎగ్జైటెడ్ ఉన్నాడు అందులోంచి చూడడానికి. అండ్ ఆల్సో కొంచెం క్రాంకీ ఉండే, ఈ స్లీప్ యాక్చువల్లీ. తర్వాత మనం స్టాప్ 2 రీచ్ అయ్యాక మనకు అక్కడ ఇలా ఇంకొక రైడ్ ఉండిద్ది. ఇది జస్ట్ స్వింగ్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ దీని పేరు నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఇది ఫ్రీ. వింటర్లో వెళ్తే మాత్రం దీనికి కూడా పే చేయాలి. ఇలా స్వింగ్లో వెళ్తుంటే ఇంకా చాలా భయం వేసింది. వాడు మధ్యలో స్టాప్ చేస్తూ తర్వాత మూవ్ చేస్తాడు. ఆ స్టాప్ చేసిన టైంలో ఇలా స్వింగ్ అవుతూ ఉంటుంది. అంతే, ఆ స్వింగ్ కూడా చాలా ఎంజాయ్ చేసాము. రిటర్న్లో 2 o'clock అయింది ఇంటికి వెళ్ళి. వి ఎంజాయ్డ్ అవర్ లంచ్ విత్ చికెన్ ఫ్రై అండ్ సాంబార్. లంచ్ ఫినిష్ చేసుకొని అరౌండ్ 4 కల్లా ఎమరాల్డ్ బే వ్యూకి వెళ్ళిపోయాము. మేము ఉండే దగ్గర నుండి ఈ వ్యూకి వెళ్ళాలంటే రోడ్ మాత్రం చాలా స్కేరీ ఉండే, బట్ వ్యూ మాత్రం అదిరిపోయింది. మేము వెళ్ళి సౌత్ లేక్ తాహో, మళ్ళీ ఆ వ్యూ చూసుకొని ఇంటికి వచ్చేసి డిన్నర్ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ చేసి బోటింగ్కి అయితే వెళ్ళిపోయాము. 3 ఫ్యామిలీస్ కలిసి బోటింగ్ చేసాము. దట్ ఈస్ పెడల్ బోటింగ్. ఫస్ట్ భయం వేసింది వాటర్ కాబట్టి, బట్ లేటర్ ఆన్ అలవాటు అయిపోయింది. అలా ఒక ½ an hour to 45 minutes పెడల్ బోటింగ్ చేసాము. కింద మాత్రం బీభత్సంగా ఉండేది. బోటింగ్ అయిపోయాక పిల్లలు చూడండి మళ్ళీ ఇసుకతో ఆడుతున్నారు. అంతే, లంచ్ ఫినిష్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thank you for watching my video.